హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈ జూన్ మంత్కి సంబంధించి మీకోసం ఎలాంటి ప్రెడిక్షన్స్ ఉండబోతున్నాయో చూద్దాం. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ జూన్ మంత్లో మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మీ బంధం గురించి కావచ్చు, మీ కెరియర్ గురించి కావచ్చు, మీకోసం ఎలాంటి మెసేజెస్ అయితే ఉండబోతున్నాయి చూసేద్దాం. లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి చూద్దామండి. నేను ఫస్ట్ ఏంజల్స్ గైడెన్స్ తీసుకుంటాను. 3 కార్డ్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈ జూన్ మంత్కి సంబంధించి మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి యూనివర్స్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. కానీ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. If you believe, yes, okay, success definitely మీకు ఉంటుంది. ఓకే, అండ్ టారో నుంచి చూద్దామండి. టారో నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ట్విన్ ఆఫ్ కప్స్ అండి, ట్విన్ ఆఫ్ పెంటికల్స్ కూడా, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, పర్వాలేదండి, ద మెజిషియన్, 7 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వ్యాండ్స్ అండి, స్ట్రెంగ్త్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది వచ్చింది. ఓకే, సో ఎనర్జీస్ కూడా కొన్ని కార్డ్స్ తీసుకుంటాను నేను. ఎనర్జీస్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుందాం. జూన్ మంత్కి సంబంధించి మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. స్ట్రాటజీ, డిసైడ్ అండ్ ద థింకింగ్ మ్యాన్ అనమాట. ఓకే, వన్ మోర్ కార్డ్ యూనివర్స్, పేషెన్స్. ఓకే, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ అండి. ఓకే, సో లవ్ మెసేజెస్ కొన్ని తీసుకుందాం. లవ్ మెసేజెస్ 6 కార్డ్స్ తీసుకుంటానండి. ప్రెజెన్స్, ట్రావెల్, మెమొరీ,
జడ్జ్మెంట్, search, one more condition is isolation, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ అబ్సెషన్ అనేది ఉంది చాలా. ఓకే, సో మనం టారో నుంచి ఫస్ట్ చూద్దామండి. ఓకే, టారో నుంచి నేను ఫస్ట్ క్లారిఫికేషన్ ఇస్తాను, తర్వాత వేరే కార్డ్ అనేది మీకు వాటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ టారో నుంచి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. క్వీన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ద ఎంప్రెస్ అండి. ఓకే, సో డెఫినెట్లీ మీకు ఈ మంత్కి సంబంధించి మీకు డెఫినెట్లీ మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది కదా, సో మీరు మేనిఫెస్టింగ్ చేయండి. మీలో డెఫినెట్లీ ఏంటంటే ఒకరిని మోసం చేయాలి అనే గుణం మీలో లేదండి. ఓకే, మీ దగ్గర ఉన్న లవ్ కావచ్చు, కేరింగ్ కావచ్చు, అలా చాలామందికి మీరు పంచుతారు. ఇంట్లో వారికి కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, మేబీ మీ పార్ట్నర్ అనమాట. ఓకే, అలా మీరు ఎప్పుడూ ఒక మదర్ నేచర్ మీలో ఉంటుంది. ఓకే, కానీ మీకు ఇచ్చేవారు ఎవరు లేరు మీ లైఫ్లో. ఓకే, మీరు ఇస్తారు కానీ మీకు తిరిగి ఇచ్చేవారు ఎవరు లేరు. ఓకే, మీరు అందరి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఆలోచించేవారు ఎవరు లేరు మీ లైఫ్లో. ఓకే, ఆ మెసేజ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, సో మీ గురించి అందరూ ఆలోచించాలి, మీ మనసుని వారు అర్థం చేసుకోవాలంటే మీరు ఇక్కడ మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఓకేనా, అండ్ డెఫినెట్లీ మీరు ఈ జూన్ మంత్కి సంబంధించి చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుందండి మీ లైఫ్. ఓకే, అంటే మీరు ఇక్కడ ఏ పర్పస్ అయినా సరే అంటే మీరు అనుకున్నదే జరుగుతుంది అని నేను చెప్పగలను. ఓకే, చాలా హ్యాపీగా ఉంటారు, సెల్ఫ్ లవ్లో ఉంటారు, అండ్ గ్రోత్ ఉంది, ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది మీకు. ఓకే, అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఒకవేళ దూరంగా ఉన్నారా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, తనని కలుసుకుంటారు, వారితో కూడా మీకు రీజన్ ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కన్సీవ్ గురించి వెయిట్ చేసే వారికి మీరు అతి తొందరలోనే మంచి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారండి. ఓకే, సో మీ లైఫ్లో మీకు గ్రోత్ అనేది ఉండబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఒక ఇంప్రెస్ లాంటి వారనమాట, చాలా క్రియేటివ్గా మీరు ఆలోచించబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే అంతకుముందు మామూలుగానే ఉండడము, ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం అలా ఉంటే ఈ జూన్ మంత్కి సంబంధించి మీరు కొత్తగా ఆలోచించడం, ఓకే, మీలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటకు తీసుకురావడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడము, మీ హార్డ్ వర్క్ని మెచ్చుకోవడము అలాంటిది కూడా జరగబోతుంది అనమాట. ఒక ఇంప్రెస్ లెవెల్లో మీరు ఉంటారండి, చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా బాగుంది. మీరు ఈ జూన్ మంత్కి ఈ ఎంప్రెస్ లాగా మీరు ఉండాలి అంటే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా, సో ఈ ఎంప్రెస్ ఎనర్జీ అనేది మీరు గ్రాప్ చేసుకున్నట్టు అర్థం అనమాట. ఓకేనా, సో మీలో ఉన్న క్రియేటివిటీ అంతా ఈ జూన్ మంత్లో మీరు బయట పెట్టబోతున్నారు. మీకే తెలియని మీలో తెలివితేటలు అనేది చాలా దాగి ఉన్నాయన్నమాట, అదంతా బయటపడబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ వెంటనే ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, చాలా కాన్ఫిడెంట్ అనమాట. అరే నేను ఉండగలను, ఇన్ని రోజులు ఇలా ఎందుకు ఉన్నాను, అసలు ఇలా ఎందుకు బాధపడ్డాను అన్నట్టుగా మీకే అర్థం కాదనమాట. ఓకే, అలాంటి క్రియేటివిటీ అంత కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉంటుంది, అదంతా మీరు మీ గురించి మీరు అర్థం చేసుకోవడం జరగబోతుంది. ఓకేనా, అండ్ దూరం ఉన్న లైఫ్ పార్ట్నర్ ఉన్నారు అంటే ఆ పర్సన్ కూడా మీకు కలుసుకోవడము, మంచి టైం వారితో స్పెండ్ చేయడము, మీకు మనశ్శాంతి అనేది ఉండబోతుందండి. ఓకే, ఈ జూన్ మంత్కి సంబంధించి మనశ్శాంతి మీరు పొందబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. Queen of Pentacles की క్లారిఫికేషన్. మీరు ఈ మంత్లో చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకుపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ప్రజెంట్ లైఫ్లో మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. ఓకే, అండ్ ఆర్గ్యుమెంట్స్ వస్తే కూడా ఉండొచ్చు,
సో అలా అన్వాంటెడ్ థింగ్స్ ఎవరైనా ఉన్నారు అంటే అందరినీ మీరు దూరం పెట్టడం లాంటిదన్నమాట. ఓకే, కొంతమంది ఈ మంత్కి సంబంధించి మీరు ఎదుగుతుంటే చూడలేని వారు కూడా చాలామంది ఉండొచ్చు. ఓకే, ఏంటంటే మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ పెరిగింది అన్నట్టుగా మీరు ఇప్పుడు సైలెంట్ ఉండడము, మీ కెరియర్ గురించి మాత్రమే మీరు ఆలోచించడము అలా జరుగుతుంది కదా. సో అలా మీరు ఎవరిని చేసేయాలి అని మీరు అనుకోరనమాట. ఓకే, మీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ని చూసి వేరే వారు జెలస్గా ఫీల్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే, ఎవరైనా ఉండొచ్చు, మేబీ మీ పర్సన్ కూడా కావచ్చు. ఓకే, మీకు ఎవరితో అయితే పడడం లేదో వారు కూడా కావచ్చు. ఓకే, సో ఈ పర్సన్ విషయంలో అయితే మీరు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట. నా లైఫ్ని నేను ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలి అండ్ నేను ఈ విధంగా ఉండాలి, నా లైఫ్ ఈ విధంగా ఉండాలి అనే విధంగా మీ లైఫ్ గురించి మీరు చాలా ఆలోచించుకోవడం జరగబోతుంది అనమాట. మీ లైఫ్ గురించి మీరు చాలా ఆలోచనలు చేయడము అండ్ ఏదో నిర్ణయం తీసుకోవడము, దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్ళడము. ఓకే, అలాంటిది జరగబోతుంది. అండ్ ఈ మంత్కి సంబంధించి కూడా మీలో తెలియని చాలా కాన్ఫిడెంట్ ఉంటుందండి. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. ఓకే, మనము ఏప్రిల్ అండ్ మే మంత్కి మనం చూసాం, కానీ ఇప్పుడు జూన్ మంత్కి సంబంధించి మీ లైఫ్ని మళ్ళీ మీరు బ్యాక్ తీసుకోవడం లాంటిదన్నమాట. ఓకే, వీరి చేతుల్లో నా జీవితాన్ని నేను ఎందుకు పెట్టాలి అన్నట్టుగా. ఓకే, సో నా లైఫ్ని నేను లీడ్ చేయాలి, వీరి చేతుల్లో నా జీవితాన్ని ఎందుకు పెట్టాలి. ఓకే, కష్టపడేది మీరు, కానీ ఫలితం మాత్రం వారికి అనమాట. ఓకే, అంటే ఇక్కడ మీరు ఎంత కష్టపడినా మీ కష్టానికి తగిన నేమ్ అనేది మీకు రావడం లేదండి. ఓకే, వేరే వారికి వస్తుందన్నమాట. కాబట్టి మీరు అలాంటి దాని నుంచి మీ లైఫ్ని మీరు మీ చేతుల్లో తీసుకుపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా కాన్ఫిడెంట్గా ఉండబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. రీయూనియన్ ఉంది, ఫినాన్షియల్గా కూడా మీరు గ్రోత్ అవ్వబోతున్నారు. ఓకే, మీరు చాలా క్రియేటివ్గా ఆలోచించబోతున్నారండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ అనేది మీరు ఫినాన్షియల్గా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటపడడం, అందరూ మిమ్మల్ని గుర్తించడము, మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది అనమాట. ఓకే, చాలా క్రియేటివ్గా ఆలోచించబోతున్నారు అనేది చూపిస్తుంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కూడా జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా బర్డెన్ తీసుకున్నారు మీరు. ఓకే, ఒక పర్సన్ చేతిలో కూడా చాలా బాధపడుతూ ఉండడము, అక్కడ స్టక్ అయిపోతూ ఉండడము, దాని నుంచి మీరు ఎలా బయట రావాలో మీకు అర్థం కాకపోవడము. ఓకే, కానీ ఈ పెయిన్ నుంచి మీరు బయటకు రావాలనుకుంటున్నారనమాట. మీరు ఇలా బాధపడుతూ ఉండాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఓకే, ఈ లైఫ్ని మీరు ఈ పెయిన్తోనే మీరు ముగించాలి అని మీరు అనుకోవడం లేదు. మీ లైఫ్లో మీరు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేసి హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో డెఫినెట్లీ మీరు రీయూనియన్ అయితే ఉంటుంది మీకు. ఓకే, అండ్ అలాగే మీ లైఫ్ని మళ్ళీ మీరే కొత్తగా స్టార్ట్ చేయడం లాంటిదన్నమాట. ఓకే, ఈ బర్డెన్స్ అంతా మీరు రిలీజ్ చేసేయడం, ఈ అన్వాంటెడ్ థింగ్స్, ఈ పర్సన్స్ కావచ్చు, లేదా మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, అలాంటి వారందరినీ దూరం పెట్టేసి, లేదా దూరం పెట్టకపోయినా పట్టించుకోరనమాట వారిని. ఓకే, మీ లైఫ్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు అండ్ మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోవడము, ఎవరితో ఏంటిది అన్నట్టుగా ఉండడము. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా తీర్చిదిద్దుకోవడం లాంటిది అనమాట. ఓకే, మీ తలరాతనే మీరు మళ్ళీ తీర్చిదిద్దుకోవడం లాంటిది జరగబోతుందన్నమాట. ఓకే, మీ కర్మని మీరే తిరిగి రాసుకుపోతున్నారు అని చెప్పొచ్చండి. ఓకే, 8 of Wandsకి క్లారిఫికేషన్, 8 of Wandsకి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఇక్కడ ఎవరైనా లీగల్ ఇష్యూ లాంటిలో ఉండొచ్చండి. మీరు ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అలాంటిది, మేబీ డివోర్స్ లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, అలా కోరుకునే వారికి అయితే ఇక్కడ గుడ్ న్యూసే ఉంది. కానీ నేను చెప్పేది ఏంటిదంటే ఆలోచించండి. ఓకేనా, ఈ రోజు గురించే కాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించండి అని నేను చెప్పగలనండి. ఓకేనా, సో ఈరోజు మనం ఆలోచించింది రేపు ఆలోచించాం కాబట్టి ఈరోజు ఉన్న జీవితం మేబీ 6 months తర్వాత ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు గురించి మనం ఆలోచించకూడదు, రేపటి గురించి మనం ఆలోచించాలి, అది మాత్రం మర్చిపోద్దు అనమాట. ఓకేనా,
సో ఇక్కడ ఫైనల్లీ మీరు కోరుకున్నదే జరగబోతుందండి. ఓకే, మీ లైఫ్లో ఎవరైనా డెవిల్ పర్సన్ ఉండొచ్చు. ఆ పర్సన్ లైఫ్లో మీకు మేబీ తనతో మీరు ఉన్నప్పుడు మీకు అసలు పర్సన్ ఫ్రీడమ్ ఇవ్వడం లేదు, లేదా చాలా కంట్రోలింగ్ నేచర్ పర్సన్ ఎప్పుడూ మిమ్మల్ని రాసి రంపన పెట్టడం లాంటిదన్నమాట. ఓకే, అసలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉండొచ్చు. ఓకే, అలాంటి పర్సన్ చేతుల నుంచి మీరు ఫ్రీడమ్ అనేది కోరుకుంటున్నారంటే మీకు ఫ్రీడమ్ కూడా రాబోతుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. ఓకే, అండ్ ఎవరైనా మీరు ప్రాపర్టీ విషయంలో ఏదన్నా కోర్ట్ కేసెస్ అయి ఉండొచ్చు, మీకు అలాంటి వారు కూడా ఉన్నారంటే మీకు డెఫినెట్లీ గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, అండ్ మీరు చాలామంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు, జాబ్ గురించి కావచ్చు, లేదా వేరే దగ్గరికి వెళ్ళేసి అక్కడ సెటిల్ అవ్వాలని చూసే వారికి కూడా కావచ్చు. ఓకే, సో మీరు ఫైనల్లీ మీరు అనుకున్నదే జరగబోతుందండి. ఓకే, మీరు ఇప్పుడు ఒక సిటీలో ఉంటే ఇంకొక సిటీకి వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడే హ్యాపీగా ఉండాలి, అక్కడ మేబీ ఏదైనా మంచి హౌస్ తీసుకోవాలి, లేదా అక్కడ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, దాని మీద మీరు మనీ పర్చేస్ చేయడం లాంటిది కూడా జరుగుతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు అనుకున్న విధంగానే మీకు జరగబోతుంది. అండ్ ఏదైనా సరే మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు, అంతా మీ చేతుల్లో ఉండబోతుంది. ఇప్పుడు టైం అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అంతకుముందు వేరే వారి చేతిలో ఉంటుంది టైం, మీ చేతిలో టైం లేదు. ఓకే, మీరు ఎప్పుడు కర్మని అనుభవిస్తూ ఉండడం, మీరు ఎంత ట్రై చేసినా సరే మీకు మంచి జరగకపోవడం లాంటిది అనమాట. ఓకే, కానీ ఇప్పుడు మీకు మంచి జరగబోతుంది. ఇక్కడ పర్సన్ చూడండి, తను ఒక పెంటికల్ పట్టుకొని కూర్చున్నారనమాట, తన చేతిలో పట్టుకొని. ఓకే, టైం అనేది వీరి చేతిలో ఉందన్నమాట, అంటే మీ చేతిలో. వ్యూస్ ఎవరైతే చూస్తున్నారో టైం అనేది మీ చేతిలో ఉండబోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కెరియర్ వైజ్గా కావచ్చు, పర్సన్ విషయంలో కావచ్చు. ఓకే, మీకు చాలా విషయాలలో క్లారిటీ రాబోతుంది. ఏం చేయాలి ఈ మంత్కి సంబంధించిందంటే మేనిఫెస్టింగ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, మీకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు మీకు ఏమైతే జరగాలి అని మీరు అనుకుంటున్నారో అది మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఓకే, మీరు ఈ మంత్కి సంబంధించి హౌస్ను కొనే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఒక మంచి ప్లేస్కి వెళ్ళడము, అక్కడ మంచి రూమ్ లాంటిది, హౌస్ లాంటిది మీరు సేల్ చేయడం లాంటిది, అక్కడ మీరు ఉండడము, బ్యూటిఫుల్ ప్లేస్లో మీరు టైం అనేది స్పెండ్ చేయడం మీకు చాలా ఇష్టం అనమాట. ఓకే, మీరు ఇలాంటి వాతావరణం ఉండాలి, ఇలాంటి ప్లేస్ ఉండాలి, ఇలాంటి హౌస్ ఉండాలి. ఓకే, అండ్ ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలి, అలా మీ కళలు అనేది నెరవేరబోతుందండి. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేది నాకు చూపిస్తుంది అనమాట. ఈ మంత్కి సంబంధించి మీకు ఎవరితోనే ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటే అదంతా ఎండ్ అయిపోతుందండి. ఓకే, మేబీ మీరే దూరం పెట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, వారి గురించి ఆలోచించకూడదు అన్నట్టుగా, ఎందుకంటే ఈ చిన్న వాటి గురించి, ఈ అవసరం లేని వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించి మీ మైండ్, మీ మనసు మీరు కరెక్ట్ చేసుకోవాలి అని కూడా మీరు అనుకోరనమాట. ఓకే, కాబట్టి ఇలా అన్వాంటెడ్ థింగ్స్, మీతో మైండ్ గేమ్ ఎవరైతే ఆడుతున్నారో వారందరినీ దూరం పెట్టే ఛాన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అవసరం లేని వారందరినీ దూరం పెట్టాలి. మీ లైఫ్ గురించి మీరు ఎలా ముందుకు వెళ్ళాలి దాని గురించి మీరు ఆలోచించి దాని మీద మీరు ఫోకస్ చేసే టైం అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీకు 888 నెంబర్ కనిపించే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, ఎక్కువగా ఈ మంత్కి సంబంధించి. ఓకే, ఎవరో మీ పాస్ట్ పర్సన్ అండ్ మీ స్వీట్ హార్ట్ ఎవరో రాబోతున్నారనమాట ఈ మంత్కి సంబంధించి. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కావచ్చు పర్సన్. ఓకే, అండ్ చాలా స్వీట్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్, అండ్ ఏంటంటే తను పెద్దవారు ఉన్నా సరే చిన్న పిల్లాడిలాగా, చిన్న అమ్మాయిలాగా, అలా అంటే మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకేనా, అలా చాలా లవబుల్ పర్సన్. ఓకే, అలాంటి పర్సన్తో కూడా మీకు ఈ మంత్కి సంబంధించి రీయూనియన్ జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, బ్యూటిఫుల్ అండి. నేను చెప్పాను కదా,
చాలామంది ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, లేదా మీరు ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడము, అక్కడ ఆ ప్లేస్ అంటే మీకు చాలా ఇష్టం అనమాట. ఓకే, అలాంటి ప్లేస్లోనే మీరు టైం అనేది స్పెండ్ చేయడం జరగబోతుంది. అక్కడ హౌస్ కూడా తీసుకోవడం జరగబోతుంది అనమాట. హౌస్ డెకరేషన్ లాంటిది అండ్ గృహప్రవేశం లాంటిది అలాంటిది కూడా జరగబోతుంది. కొంతమందికి ఈ జూన్ మంత్కి సంబంధించి మేబీ లాస్ట్ వీక్ కూడా కావచ్చు. ఓకే, ఇక్కడ మ్యారేజ్ లాంటిది, ఎంగేజ్మెంట్ లాంటిది అలాంటిది ఏదో జరగబోతుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారంటే మీరు కలుసుకోవడము, ఓకే, మేబీ ఫ్యామిలీతో మంచి టైం అనేది స్పెండ్ చేయడము, అండ్ లవర్స్ ఏ ఉంటే మ్యారేజ్ చేసుకోవడము, అండ్ ఇక్కడ హనీమూన్ లాంటిది అలా మీరు అలాంటి ఏదో ట్రిప్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ జూన్ మంత్ అయితే మీకు మంచి టైం అని చెప్పొచ్చండి. ఓకే, సో ఏదైనా సరే అండి, మీరు ఆలోచించే దాని మీద మీరు మీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, నేను ఇలా ఉండగలను, నన్ను నేను మార్చుకోగలను, నా లైఫ్ని నేను ముందుకు తీసుకొని వెళ్ళగలను అని అనుకుంటే మీరు డెఫినెట్లీ మీరు మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, కానీ మీరు నాకేమీ అవసరం లేదు, నా పర్సనే నాకు కావాలి అనుకుంటే ఇంకా మీరు ఇలాగే ఉండాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి చూడండి, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో అన్నీ మీ కాళ్ళ చెంతకు చేరుతుంది. ఓకేనా, ఆలోచించుకోండి. ఓకే, స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎవరు డెవిల్ పర్సన్ ఎవరు ఉన్నారండి మీ లైఫ్లో. ఈ పర్సన్ తను మారరు. ఓకే, ఈ పర్సన్ వలన మీకు చాలా ఆటుపోట్లు అనేది తలుగుతూనే ఉంటుందండి. ఓకే, మేబీ కార్మిక్ రిలేషన్ ఎవరో ఉన్నారు. ఓకే, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వారికి డెఫినెట్లీ రీజన్ ఉంది. కానీ కార్మిక్ రిలేషన్తో మీరు ఎవరైతే డీల్ అవుతున్నారో ఈ మంత్ మొత్తానికి వారితో ఆర్గ్యుమెంట్స్ రావడము, చూసి ఒరవకపోవడము, ఈ పర్సన్ విషయంలో మీరు ఇంకా మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకుంటారనమాట. ఓకే, కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అంటే అర్థం చేసుకోవడం లేదు. ఓకే, ఈ కార్మిక్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో ఈ జూన్ మంత్కి సంబంధించి ఇంకా చాలా కష్టం అండి. ఓకే, కాబట్టి నేను చెప్పేది ఇది అంత ఈజీ సర్కిల్ కూడా కాదు. ఓకే, వీరు ఏంటంటే ఒక లస్ట్ ఎనర్జీతో రావడము, అవసరం తీరుగా ఉండడము, తర్వాత మిమ్మల్ని కూరలో కరివేపాకు తీసి పడేసినట్టుగా పాడేయడము, మిమ్మల్ని అసలు కేర్ చేయకపోవడము. ఓకే, మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కార్మిక్ రిలేషన్తో ఎవరైతే డీల్ అవుతున్నారో సో ఆ పర్సన్ మీకు ఉండాలా మీ లైఫ్లో వద్దా. ఓకే, ఉంటే పర్సన్ ఎలా ఉండాలి, వద్దనుకుంటే ఈ పర్సన్ని మీరు అంత దూరంగా ఉంచితేనే మీకు మంచిదన్నమాట. లేదా ఈ పర్సన్ మారాలి, లేదా ఆ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి అని అనుకుంటే తనతో మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో అది మాట్లాడండి. ఓకేనా, కానీ ఈ పర్సన్ విషయంలో మీరు ధైర్యం చేయలేకపోతున్నారండి. ఎందుకు, ఈ పర్సన్ ఒక నరరూప రాక్షసుడు రాక్షసి కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ధైర్యం చేయలేకపోతున్నారు. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్తో డీల్ అవ్వడం కూడా మీరు మామూలుగా ఉంటే తనతో డీల్ అవ్వలేరు. ఓకే, ఈ పర్సన్కి తగ్గట్టుగా తను ఎలా ఉన్నారు, ఒక మేబీ ఒక డెవిల్ పర్సన్ అండి ఎలా ఉన్నారు అలాగనమాట. ఓకే, మీరు కూడా తనకి సమానంగా మీరు చేంజ్ చేసుకుంటున్నారనమాట. అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే అన్నట్టుగా మీరు కూడా తనతో కొట్టడానికి రెడీ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు తగ్గాలి, ఎన్ని రోజులు తగ్గాలి అన్నట్టుగా మీరు కూడా తనతో ఫైటింగ్కి సిద్ధం అవుతున్నారు. కానీ మీరు ఒక ఎంతైనా మీలో మంచితనం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక మృగన్కి సంబంధించి ఒక సైడ్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ అంటే మనలాగా మామూలు పీపుల్ లాగా. ఓకే, అంటే పర్సన్ చూడండి, ఈ పర్సన్తో డీల్ అవ్వడానికి తనలో లేని రాక్షస గుణం అనేది తను బయటకు తీసుకొస్తున్నారనమాట. తనలో లేని క్యారెక్టర్ని తను తీసుకుంటున్నారనమాట. ఓకే, మీరు నిజం క్యారెక్టర్ అది మీది కాదు, కానీ ఈ పర్సన్తో డీల్ అవ్వాలి అంటే మీరు అలా తయారవ్వక తప్పదు. ఓకే, అలాంటిది చూపిస్తుందండి. ఓకే, సో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓకే అండి, విష్ ఫుల్ఫిల్మెంట్ డెఫినెట్లీ రీజన్ ఉంది. ఓకే, మీ పర్సన్లో కొంచెం ఇన్మేచర్ ఉంటుందన్నమాట. ఈ పర్సన్ ప్రవర్తన వలన మీరు విసిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అండ్ ఈ మంత్కి సంబంధించి
ఎవరైనా మీరంటే ఓరవని వారు ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, అంటే మీ మీద ఒక చెడు దృష్టి అనేది అంటారు కదా, అలా మీ ఫ్యామిలీ మీద కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో నర దృష్టి అంటారు కదా, అలాంటిది ఉందన్నమాట. ఈవెన్ నా మీద కూడా ఉండొచ్చు, ఎందుకంటే జూన్ మంత్కి సంబంధించి ప్రెడిక్షన్ కదా ఇది. ఓకే, సో కాబట్టి ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఈ పర్సన్ రారేమో, నేను ఈ పర్సన్ని కలుసుకోలేనేమో, ఇంకా మా మధ్య దూరం ఇంతేనేమో అన్నట్టుగా అనుకుంటే డెఫినెట్లీ ఆ పర్సన్ మీరు కలుసుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? సో ఇక్కడ లవ్ మెసేజ్ ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఈ మంత్కి సంబంధించి నేను ఎంత దూరం పెట్టాలి అని అనుకున్నా, ఎందుకు నాకు పదే పదే నువ్వు గుర్తుకొస్తున్నావు, నీ జ్ఞాపకాలు నాకు ఎందుకు గుర్తుకొస్తున్నాయి, నాకు తెలియకుండానే నేను నీకు అడిక్ట్ అయిపోతున్నాను, 24/7 నీ ఆలోచనలు నేను వదలడం లేదు, చాలా డిస్టర్బ్ అవుతున్నాను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే, 24/7 ఈ పర్సన్ ఎలాంటి వర్క్లో ఉన్నా, తను తిన్నా పడుకున్నా ఎవరితోనే మాట్లాడుతున్నా అందరిలో ఈ పర్సన్కి తన కళ్ళ ముందు మీరు మీ జ్ఞాపకాలు కదిలే ఛాన్స్ అనేది ఈ జూన్ మంత్లో ఉండబోతుందన్నమాట. ఓకే, నీతో డిస్టెన్స్ పెరగాలని నేను చాలా వాల్ పెడతా ఉన్నాను, కానీ నా వల్ల కావడం లేదు. ఓకే, పదే పదే చాలా గుర్తుకు వస్తున్నాయి. 24/7 నీ జ్ఞాపకంతో నేను చాలా ఫైటింగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, అలా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట, చెప్తున్నారు కూడా. ఓకే, మేబీ పర్సన్కి తన మనసులో ఉండొచ్చు మీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, లాంగ్ టర్మ్ మీతో ఉండాలి, సో మనం ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటాము, మన ఇద్దరి మధ్యలో మేబీ మన ఇద్దరి జోడీ అనేది చాలా బాగుంటుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, సో మీరిద్దరు పర్ఫెక్ట్ జోడీ, తనకి తెలుసండి మీ పర్సన్కి మీరిద్దరు పర్ఫెక్ట్ పర్సన్, మీరు తనకి కరెక్ట్ పర్సన్, మీరు పర్ఫెక్ట్ జోడి మీది అని పర్సన్ తను ఫీల్ అవుతున్నారనమాట, ఫీల్ అవ్వబోతున్నారు కూడా ఈ మంత్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా ఉన్నారు కదా, మీరు చాలా అందంగా ఉండడము అండ్ ఈ మంత్కి సంబంధించి కొత్త కొత్త డ్రెస్సెస్ అనేది వేసుకోవడము, హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా ఉండడము అండ్ ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉండడము, క్రియేటివ్గా ఉండడం. ఓకే, అది పర్సన్ తను చాలా ఫీల్ అవ్వడం చూపిస్తుంది అనమాట. ఓకే, మీ మెమోరీస్ కూడా ఈ పర్సన్ని చాలా వెంటాడడం జరగబోతుందన్నమాట. ఓకే, ఇక్కడ జడ్జ్మెంట్ ఉండొచ్చు, మేబీ పర్సన్ తను మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలి అని పర్సన్ చూసే పర్సన్ అండి తను. ఓకే, ఎప్పుడు కూడా ఈ పర్సన్ తనకి ఇలా ఉన్నప్పటికీ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలి అనే టైప్ పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఎలా ఈ పర్సన్ మళ్ళీ మీకు తను దగ్గర అవ్వాలి ఎలా అన్నట్టుగా ఈ పర్సన్ తను ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని తను సర్చ్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు అండ్ ఇక్కడ ఏంటిదంటే వాట్సాప్ కావచ్చు అండ్ యూట్యూబ్ కావచ్చు, అలా ఈ పర్సన్ ఎలా మళ్ళీ నిన్ను కలుసుకోవాలి అనే టైప్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ మిమ్మల్ని తను స్పై చేయడము అండ్ ఆన్లైన్ ద్వారా మీకు తెలియకుండానే ఈ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవ్వడం కూడా జరగబోతుంది. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఆ సపరేషన్ అనేది పర్సన్ తను భరించలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఈ మంత్కి సంబంధించి చాలా పేషెన్స్గా ఉంటారు, మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయడము అండ్ కొత్త కొత్తగా ఆలోచించడము, మీలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు తీసుకురావడం చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం, ఆ పర్సన్ కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచించడం జరగబోతుంది. డెఫినెట్లీ మీకు సక్సెస్ అయితే ఉంది. ఓకే, మీ స్పిరిట్ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు, మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకేనా, పదే పదే నా లైఫ్ ఇలా ఉంది అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా మీరు ఆలోచించకండి, ఎలా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి దాని మీద మీరు ఫోకస్ చేయండి, కానీ నా లైఫ్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి అని దాని మీద మీరు ఆలోచించకండి అని చెప్తున్నారనమాట. ఓకే, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, డెఫినెట్లీ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ ఏంజల్స్ చెప్తున్నారు ఇది అన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా అమ్మయ్య. ఓకే అండి, రీడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూసేస్తాం. ఓకే, మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి వచ్చేస్తుందండి నాకైతే. అమ్మయ్య, ఈ కార్డ్స్ కూడా మేబీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు.
ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది చూసేస్తామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మేబీ జూన్ మంత్కి సంబంధించి మీరు కెరీర్ వైజ్గా చూసే వరకు ఏదో ఒక దాంట్లో మీరు సెటిల్ అవ్వడం చూపిస్తుందండి. ఓకే, నేను ఈ మెసేజ్ మర్చిపోయాను. మేషరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారనమాట ఈరోజు మీరు. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది. మిథున రాశి వారు ద వరల్డ్ అనమాట, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, కర్కాటక రాశి వారు మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉండొచ్చు అండ్ ఏదో విషయంగా గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు. అండ్ సింహరాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి. ఓకే, అండ్ కన్యారాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ తులారాశి వారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట, ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ వృచ్చిక రాశి వారు మీరు ఈరోజు అందరితో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు, సైలెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, అండ్ ధనుస్సు రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఎలాంటి ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు, కన్ఫ్యూజన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ధనుస్సు రాశి వారు మకర రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి పంచాలి అని మీరు అనుకుంటున్నారనమాట. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈరోజు. ఓకే, మీనరాశి వారు ఈరోజు మీకు రీయూనియన్ ఉంటుంది, మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట. ఓకే ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే క్లైమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీరు రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి, టేక్ కేర్.